మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కేంద్ర కారాగారం నుంచి పరారైన 8 మంది సిమీ ఉగ్రవాదులను పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. భోపాల్ శివారు ప్రాంతం అచార్పురా సమీపంలోని మలిఖేడా గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భోపాల్కు ఈ గ్రామం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉగ్రవాదుల పరారీ వార్త తెలుసుకున్న వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉదయం 4 గంటల నుంచి భోపాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో అచార్పురా వద్ద ఉగ్రవాదులు తారసపడగా వారిని పట్టుకునే ప్రయత్నంలో ముష్కర్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులంతా మరణించినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేందర్ సింగ్ ప్రకటించారు. అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో భోపాల్ కేంద్ర కారాగారంలో కాపలాదారుడి గొంతును స్టీల్ కంచం గ్లాస్తో కోసి ముష్కర్లు పరారయ్యారు. దుప్పట్ల సాయంతో జైలు గోడ దూకిన వీరు బయట ప్రహరీలో ఒక ద్వారాన్ని కూడా పగలగొట్టారు. కాపలాదారులు విధులు మారే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదులను అంజద్, జకీర్ హుస్సేన్, సాదిక్, మహమ్మద్ సాలిక్, ముజీబ్ షేక్, మెహ్మద్ గుడ్డు, మహమ్మద్ ఖాలిద్ అహ్మద్, అఖిల్, మజీద్ గా గుర్తించారు. వీరిపై దేశద్రోహం, విద్రోహ చర్యలు, లూటీలు, హత్యలు ఇలా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కేంద్ర నిఘా సంస్థలు, మధ్యప్రదేశ్ పోలీసుల సమన్వయంతో ఈ గాలింపు చేపట్టి సిమీ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల పరారీకి కారణమైన జైలు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సర్కార్ జైలు సూపరింటెండెంట్ సహా 4 అధికారులను సస్పెండ్ చేసింది. అంతకుముందు ఉగ్రవాదుల పరారీ ఘటనపై కేంద్రం ఆరా తీసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వివరాలు తెలుసుకుని సమగ్ర నివేదిక కోరారు.